పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుందన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాసులు తప్ప ఇంకెవరు కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని వారి విలువల్ని పాటించే వారైతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, స్థైర్యము, ధైర్యము మోడీకి లేదు. అందుకే దొడ్డిదారులో వారు పలుకుబడి పెంచుకున్నటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు. మిత్రులారా, ఇది మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంటే యావత్ దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన అంశం. మహాత్మా గాంధీ పేరు పలికినప్పుడల్లా ప్రజల మదిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనబడతారు. కాబట్టి ఆ మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే కొంత లాభం చేకూరుతున్నట్టు దుర్మార్గపు ఆలోచనతోని వల్ల సంఖ్యాబలం ఉంది కదా అని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నారు. మిత్రులారా, మీ ద్వారా స్పష్టం చేస్తున్నాను, బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది. ఈ భారతదేశం ఉన్నంత వరకు ఉంటది, ప్రపంచం ఉన్నంత వరకు కూడా మహాత్మా గాంధీ పేరు వాడలా దేశ విదేశాల్లో కూడా పలకబడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది గొప్ప కార్యక్రమం. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపూర్లో పర్యటించినప్పుడు ఇళ్లకన్ని తాళాలుంటే ఎందుకున్నాయని రఘువీరారెడ్డి గారు అడిగినప్పుడు ఉపాధి కోసం పక్క రాష్ట్రాల్లోకి వెళ్తున్నారనే మాట చెప్పినప్పుడు చలించిన సోనియా గాంధీ తక్షణమే మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 2005 జూన్ ఆగస్టు 23న ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 2006 నుంచి ఈ కార్యక్రమం రండి శ్రీధర్బాబు గారు 2006 నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అలమటిస్తున్నటువంటి బీద ప్రజానీకానికి కనీసం 100 రోజులు పని దినాలు ఇవ్వాలని, తద్వారా కడుపు నిండా భోజనం పెట్టాలని, వారి భోజనమే కట్టడమే కాకుండా నదులు, కాలువలు, కెనాల్స్ నిర్మాణం ఈ దశగా జరగాలని ఒక మహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేస్తే దురదృష్టవశాత్తు 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మన్రేగాకి నిధులు కోత పెడుతూ పోయింది. ఇవాళ పేరు మార్చింది. మిత్రులారా, ఇందాక ఎడమ బుజ్జునతో చెప్తా ఉన్నాడు, నేను ఉపాధి హామీ పథకం పనిచేసి నా కుటుంబాన్ని నడుపుకొని ఇవాళ ఎమ్మెల్యే కాగలిగిన మాట. ఇలాంటి ఎందరో పేద ప్రజానీకానికి చేయూతనిచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని ఇలా తూట్లు ముడుస్తూ అప్రజాస్వామికుల్ని దీని పేరు మార్చడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మోడీ, అమిత్ షా ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మహాత్మా గాంధీ పేరుని మన హృదయాల నుంచి ఎవరు కూడా చెరపలేరు. అదేవిధంగా నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక సోనియా గాంధీ కుటుంబం మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎన్ని బనాయించినా, నీకు కోర్టు మొట్టికాయలు వేసినా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని తొంగల తొక్కుతూ ముందుకు సాగుతా ఉన్నావు మోడీ గారు. ఇలా నెహ్రూ అనే వ్యక్తి దేశ విదేశాలకు విజనరీ లీడర్ గా గౌరవించిన నెహ్రూ గారి యొక్క లెగసీని మరిపించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మహాత్మా గాంధీ, నెహ్రూని మరిపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
మనువాద రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖబర్దార్ మోడీ గారు, ఈ దేశం ఒక లౌకికవాద దేశం. నీ పప్పులు ఉడకవుగాక ఉడకవనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా ఖర్గే గారి నేతృత్వంలో పార్లమెంట్ లో ఎంత గోల చేసి అర్జించినా మీరు చలించలేదంటే మీరు కడుపులో మహాత్మా గాంధీ మీద విషం ఎంత నింపుకున్నారో అర్థమవుతా ఉంది. దేశ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. అన్నీ కలిపి ఒకేసారి మూల్యం చెల్లిస్తారు. వచ్చే రోజుల్లో మీ పతనము తప్పదు. కేవలం హిందూ పేరిట కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు చేసే వారికి గుణపాఠం తప్పదుగాక తప్పదనే మాట ఇలా సికింద్రాబాద్ వేదిక నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మడిపూడి ముఖ్యమంత్రి భట్టి గారు, ఇక్కడికి వచ్చిన మంత్రులందరం కూడా ముక్త కంఠంతో మన్రేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపుని వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మళ్లీ మహాత్మా గాంధీని వెనక్కి తెచ్చుకుంటాం, వారి పేరు మళ్లీ పెట్టుకుంటామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కులాల పేరిట మతాల పేరిట రాజకీయాలు దీర్ఘకాలం సాగు. 12 ఏళ్లు పాలించి కూడా మేము ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితి. కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో డిపాజిట్ పోయిన పరిస్థితి. పంచాయతీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ కూడా కష్టంగా దాటలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో మీకు బుద్ధి చెప్పుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇలా శాంతియుతంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర రాజధానిలో పేరు తొలగింపుకు నిరసనగా శాంతియుత సత్యాగ్రహం చేస్తా ఉన్నాం. రేపు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సత్యాగ్రహం ఉంటుంది. ప్రజలకు కనువిప్పు కలవాలి, దేశ ప్రజలు తెలుసుకోవాలి. మీరెన్ని ప్రయత్నాలు చేసి గాంధీని నెహ్రూని మరిపించే ప్రయత్నం ఎన్ని చేసినా అంతకు రెట్టింపు ప్రజలు వారిని గుర్తిస్తారు, ఆరాధిస్తారు, ఆదరిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ సత్యాగ్రహంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా బాపూజీ స్మరణాలు, బాపూజీ జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండే విధంగా మా ప్రయత్నం ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు